ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని హోటల్ ఆశ్చర్యాలో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్లో ఫర్నిచర్ మొత్తం తగలబడిపోయింది. హోటల్ పై అంతస్తులో బాయ్స్ హాస్టల్ ఉంది. మంటలకు ఒక్కసారిగా హాస్టల్లో వారు ఆందోళనకు గురయ్యారు. అయితే ఫైర్ ఇంజిన్స్ వచ్చి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. క్రాస్ రోడ్లోని ఆస్ట్రోరియా హోటల్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు. 3 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మొత్తం గంట పాటు శ్రమించి ఈ మంటల్ని అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. మొత్తం ఆస్ట్రియా హోటల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఏసీ డైనింగ్ హాల్ ఇది. ఈ డైనింగ్ హాల్లో పూర్తిగా మంటలకి మొత్తం అంటుకొని పోయింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో మొత్తం డైనింగ్ హాల్ ఇది. ప్రధానంగా చెక్కతో పాటు ఇటు స్పాంజు అలాగే కాటన్ కు సంబంధించిన వాటివి ఎక్కువగా ఉండడంతో ఈ సంఘటన తీవ్రత మరింత ఎక్కువగా కావడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హోటల్లో నిద్రిస్తున్న సిబ్బందికి మంటలు అంటుకోవడం గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్లు రంగంలోకి వచ్చేసరికి పూర్తిగా మంటలు వ్యాపించాయి. అంటే దీంట్లో ఫైర్కి సంబంధించిన మెజర్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అలాగే మంటలు నార్పేందుకు అవసరమైన సిలిండర్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ వాటిని అదుపు చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న మార్గదర్శికి సంబంధించిన చిట్ ఫండ్ కంపెనీ కొంత తగలబడిపోవడం జరిగింది. అలాగే పక్కన బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. అది కూడా మంటలు ఆర్పడం వల్ల సేఫ్ కావడం జరిగింది. యూనియన్ బ్యాంక్ సిబ్బంది కూడా బ్యాంకు కూడా కొంత సేఫ్ కావడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాంతంలో కనుక కిచెన్ రూమ్ కనుక ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత చాలా భారీ స్థాయిలో ఉండేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిలిండర్లు కూడా ఉండేవి కాబట్టి. ప్రస్తుతానికి ఇక్కడ సిలిండర్లు అలాంటివి ఏం లేవు. కేవలం ఏసీ డైనింగ్ హాల్ కాబట్టే ప్రమాద తీవ్రత కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. లోపల ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసమైంది. ఈ సంఘటనలో కేవలం ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం మాత్రం చోటు చేసుకోలేదు. షార్ట్ సర్క్యూటే ఈ సంఘటనకు ప్రధాన కారణంగా ఇటు హోటల్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ చెప్తున్నారు. కెమెరామెన్ ఎస్బీ శ్రీనివాస్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.